ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో మాక్సిమం అగ్రికల్చర్ ఏకరేజ్, మాక్సిమం ప్యాడీ ప్రొడక్షన్, మాక్సిమం ప్రొక్యూర్మెంట్ జరిగిన విషయం మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, రైతులందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ రబీ ప్రొక్యూర్మెంట్ లో సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తుంటే టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 141 lakh మెట్రిక్ టన్స్. దాంట్లో మా పర్చేస్ టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్లు. దీనిలో సెంట్రల్ పూల్ కమిట్మెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రం నుంచి తీసుకునేది 52 లక్షల మెట్రిక్ టన్లు. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 17.28 lakh మెట్రిక్ టన్స్. సన్న రకాలు 6,36,000, దొడ్డు రకం 11,46 LNT. ఇప్పటి వరకు ఎంఎస్పి రిలీజ్ అయింది ఫార్మర్స్ కి 2,310 crores. మీరు ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా అవుట్లెట్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్ మీద నెగటివ్ కమెంట్స్ చేశారు. నేను నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి ఇంత ఈ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్ ఎన్నడూ జరగలేని విషయం మీకు మనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని పత్రికల్లో, టీవీలలో ధాన్యం తడిసింది, ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్ విషయంలో మీకు చెప్పేదంటే రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆపరేషన్లు ఉన్నాయి, కొనుగోలు జరుగుతుంది.